ఇరాన్ సుప్రీం అయినటువంటి ఖమేనీని చంపేశామని చెప్పి యుఎస్ దగ్గర నుంచి న్యూస్ వచ్చినా కూడా ఫస్ట్ అతను చనిపోయారని మార్కెట్స్ నమ్మలేదు. కానీ ఇరానే దీని రిలేటెడ్ గా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత త్వరలోనే వార్ అయితే ముగిసిపోవచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ చూసినట్లయితే ఈ వార్ ఇంత త్వరగా ముగికపోవచ్చు అని చెప్పి గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా కన్సర్న్ అయితే మొదలైంది. ఈ రోజు మీరు చూసినట్లయితే యుఎస్ కి చెందినటువంటి ఫైటర్ జెట్స్ ని ఇరాన్ కూల్చేసిందని చెప్పి స్వయానా కువైట్ డిఫెన్స్ మినిస్ట్రీ వచ్చి అనౌన్స్ చేశారు. అండ్ అంతే కాకుండా ఆమ్కోకి చెందినటువంటి ఆయిల్ రిఫైనరీస్ ఉంటాయి కదా, ఈ ఆయిల్ రిఫైనరీస్ ని కూడా ఇరాన్ అయితే హిట్ చేసిందని అండ్ అమెజాన్ కి చెందినటువంటి డేటా సెంటర్ ని హిట్ చేసిందని అండ్ దీంతో పాటుగా మిడిల్ ఈస్ట్ లోని వేరియస్ కంట్రీస్ పైన ఇరాన్ మిసైల్స్ తోని అటాక్ చేస్తున్నట్లుగా న్యూస్లు అయితే వస్తున్నాయి. సో వస్తున్నటువంటి ఈ న్యూస్లతోని ఈ రోజు సెషన్ లో మీరు చూస్తే మన మార్కెట్ అనే కాదు గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా భయంకరమైన ఇంపాక్టే కనపడింది. నో ఈ వార్ ఏదైతే ఉన్నదో ఇంకా ఎన్నాళ్ళు కొనసాగచ్చు. ఒకవేళ ఈ వార్ ఇంటెన్సిటీ ఇలాగే పెరిగినట్లయితే మన మార్కెట్ పైన ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఇన్వెస్టర్స్ ఏం చేయాలి, వీటన్నిటి గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీటితో పాటు జనరల్ ఇలాంటి సిచ్యువేషన్స్ లోని సేఫర్ అసెట్ క్లాసెస్ లైక్ గోల్డ్ అండ్ సిల్వర్ లోకి ఇన్వెస్ట్మెంట్స్ బాగానే మూవ్ అవుతాయి కదా. సో గోల్డ్ అండ్ సిల్వర్ పరిస్థితి ఎక్కడి నుంచి ఎలా ఉండబోతుంది అన్నది కూడా ఈ రోజు వీడియోలో మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 1048 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 80,238 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 312 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,865 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.63% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.98% కరెక్ట్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.14% కరెక్ట్ అయింది. సాటర్డే రోజున యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ పైన అటాక్ ని స్టార్ట్ చేశాక ఈ సండే మార్నింగే ఇరాన్ కి చెందినటువంటి సుప్రీం అయిన ఖమేనీ గారిని చంపేశామని చెప్పేసి యుఎస్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసినా కూడా మార్కెట్ లో అయితే కొంత డౌట్ ఉండేది. అంటే ఇరాన్ దగ్గర నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కదా, సో అతను బతికే ఉండొచ్చేమో అని చెప్పి డౌట్ ఉన్నా సండే మరికొంత టైంకే ఇరాన్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చిందంటే అతను చనిపోయారని చెప్పి వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సో వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేసిన తర్వాత యాక్చువల్లీ వీళ్ళ సుప్రీమే చనిపోయారు కదా, ఇరాన్ వెనక్కి తగ్గచ్చు, ఈ వార్ అయితే ముగిసిపోవచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ఇరాన్ దగ్గర నుంచి అటువంటి స్టెప్స్ అయితే కనపడట్లేదు. ఈవెన్ ఈ రోజు మార్నింగ్ డొనాల్డ్ ట్రంపే వచ్చి స్వయాన ఇరాన్ కి చెందినటువంటి కొత్త లీడర్స్ మాతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, నెగోషియేషన్స్ కి అయితే వాళ్ళు వస్తారని చెప్పి ఆయన స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. కానీ ఈ రోజు ఇరాన్ తీసుకుంటున్నటువంటి స్టెప్స్ చూసినట్లయితే ఈ వార్ ఇంటెన్సిటీ ఫర్దర్ గా కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లో కన్సర్న్స్ క్లియర్ గా కనపడుతున్నాయి. ఈ రోజు ఏకంగా ఇరాన్ యుఎస్ కి చెందినటువంటి ఫైటర్ జెట్స్ అయితే కూల్చేసిందని చెప్పి సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే తిరిగింది. ఆ వీడియో తిరిగినా కూడా ఫస్ట్ నమ్మలేదు. అంటే వార్ టైంలో ఇటువంటి వీడియోస్ సోషల్ మీడియాలో రావడం కామనే, అఫీషియల్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే మార్కెట్ నమ్మకపోయినా కూడా దాని తర్వాత కువైట్ డిఫెన్స్ మినిస్ట్రీ డైరెక్ట్ గా వచ్చి కువైట్ ఎయిర్ స్పేస్ లోని యుఎస్ కి చెందినటువంటి ఫైటర్ జెట్స్ ని ఇరాన్ అయితే కూల్చేసిందని చెప్పి వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అండ్ అంతే కాకుండా ఇరాన్ అక్కడతో వెనక్కి తగ్గకుండా సౌదీ ఆమ్కోకి చెందినటువంటి ఆయిల్ రిఫైనరీస్ ని హిట్ చేసింది అండ్ అలాగే అమెజాన్ డేటా సెంటర్ ని హిట్ చేసింది. వీటితో పాటు ఈ అరబ్ కంట్రీస్ ఉన్నాయి కదా, అరబ్ కంట్రీస్ అన్నిటిపైన కూడా ఇరాన్ మిసైల్స్ తోని దాడి చేయడం అనేది కంటిన్యూ చేస్తుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి ఇరాన్ అండ్ అలాగే రిమైనింగ్ అరబ్ కంట్రీస్ అన్ని పక్క పక్కన ఉన్నటువంటి దేశాలు, ఇవి ఫ్రెండ్లీ కంట్రీస్ అయి ఉండొచ్చు కదా, ఇరాన్ వెళ్లి ఈ అరబ్ కంట్రీస్ మీద ఎందుకు అటాక్ చేస్తుందని చెప్పి డౌట్ వస్తుంది కదా. జనరల్ మీరు చూసినట్లయితే సాటర్డే రోజు వార్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఇరాన్ హిట్ చేసిందే ఈ అరబ్ కంట్రీస్ లో ఉన్నటువంటి యుఎస్ కి చెందినటువంటి మిలిటరీ ఎయిర్ బేసెస్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది అరబ్ కంట్రీస్ అన్ని కూడా యుఎస్ తో క్లోజ్ గానే ఉన్నాయి అండ్ యుఎస్ కి చెందినటువంటి మిలిటరీ బేసెస్ ఈ అరబ్ కంట్రీస్ అన్నిటిలో కూడా ఉన్నాయి. దాంతో ఇరాన్ ఏం చేసింది, యుఎస్ ఈ మిలిటరీ బేసెస్ ని యూజ్ చేసుకుని ఇరాన్ ని హిట్ చేస్తుందని చెప్పి ఇరాన్ ఫస్ట్ ఈ అరబ్ కంట్రీస్ లో ఉన్నటువంటి యుఎస్ మిలిటరీ బేసెస్ ని అయితే హిట్ చేసింది. దాని తర్వాత యుఎస్ కి సపోర్ట్ చేస్తున్నటువంటి అన్ని అరబ్ కంట్రీస్ పైన కూడా మిసైల్స్ దాడిని అయితే ఇరాన్ నిన్నటి నుంచి కూడా కంటిన్యూ చేస్తుంది. ఈవెన్ ఈ రోజు కూడా చూసినట్లయితే కొన్ని అరబ్ కంట్రీస్ మీద ఇరాన్ స్టిల్ మిసైల్స్ అయితే వదులుతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ క్లియర్ గా రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఓవరాల్ గా చూసినట్లయితే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఈ వార్ ఇంటెన్సిటీ ఫర్దర్ గా కూడా పెరగచ్చని మార్కెట్ లో క్లియర్ గా భయాలు కనబడుతున్నాయి. దానికి కారణం సింపుల్, మీరు ఒకటి ఆలోచించండి, యుఎస్ కి చెందినటువంటి ఒక ఫైటర్ జెట్ ని ఇరాన్ హిట్ చేసిందంటే యుఎస్ జనరల్ ఇటువంటి వాటిని అఫీషియల్ గా ఒప్పుకోదు. ఎందుకంటే యుఎస్ అఫీషియల్ గా ఒప్పుకుంటే వాళ్ళ పరువు పోద్ది కదా. యుఎస్ కి చెందినటువంటి ఫైటర్ జెట్ కూలిపోయిందంటే యుఎస్ పరువు పోద్ది కదా, అటువంటి యుఎస్ అసలు ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. నో ఇప్పుడు కువైట్ మినిస్ట్రీసే వచ్చి యుఎస్ కి చెందిన ఫైటర్ జెట్స్ కూలిపోయి అందులో ఉన్న
ఉన్నటువంటి ఎవరైతే పైలట్స్ ఉన్నారో వాళ్ళు సేఫ్ గానే బయటపడ్డారు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాం అని చెప్తున్నారు కదా. యుఎస్ దీన్ని ఈగోకి తీసుకుంటూ ఊరుకోదు కదా. సో దాంతో యుఎస్ ఇరాన్ పైన ఫర్దర్ గా కూడా మనకి అటాక్స్ అనేవి చేసేటువంటి అవకాశం క్లియర్ గా కనపడుతుంది. ఒకవేళ యుఎస్ స్ట్రాంగ్ గా అటాక్స్ చేసి ఇరాన్ గాని దెబ్బతిన్నదనుకోండి, ఒకవేళ వాళ్ళ లీడర్స్ వెనక్కి తగ్గి పీస్ టాక్స్ కి వచ్చి యుఎస్ తో డిస్కషన్స్ కి గానీ ముందుకొచ్చి మేము న్యూక్లియర్ వెపన్స్ అవి తయారు చేయం అది ఇది అని చెప్పేసి వాళ్ళు పీస్ టాక్స్ కి ముందుకు వచ్చారనుకోండి, వార్ ఆగిపోవచ్చు. అలా కాకుండా ఇరాన్ సైడ్ నుంచి ఇలాగే మనకి వార్ కంటిన్యూ చేసినట్లయితే ఈ వార్ మరికొన్నాళ్ళు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం అయితే క్లియర్ గా కనబడుతుంది. కాకపోతే ఎన్ని రోజులు వార్ జరగచ్చు అంటే ఎవరు కూడా క్లియర్ గా చెప్పలేరు. ఒకవేళ వార్ ఇలాగే గనక కంటిన్యూ అయితే డెఫినెట్లీ దాని యొక్క ఇంపాక్ట్ గ్లోబల్ మార్కెట్స్ పైన ఉండొచ్చు. అండ్ దీని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటదంటే మీకు ఇక్కడ ఒక మ్యాప్ డిస్ప్లే చేస్తాను చూడండి. ఇరాన్ అండ్ అలాగే అరబ్ కంట్రీస్ మధ్యలో ఏదైతే సీ ఉన్నదో ఆ సీ నుంచే వరల్డ్ కి కావాల్సినటువంటి 20% ఆఫ్ క్రూడ్ ఆయిల్ సప్లైస్ అయితే జరుగుతుంటాయి. ఇరాన్ పైన ఈ అటాక్స్ జరగగానే ఇరాన్ ఏం చేసిందంటే అక్కడ చిన్న కర్వ్ లా ఉంది చూడండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అంట దీన్ని. ఈ కర్వ్ అయితే ఇరాన్ క్లోజ్ చేసేసింది. ఈ క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ అరబ్ కంట్రీస్ నుంచి రావాల్సినటువంటి ఆయిల్ సప్లైస్ అన్ని నిలిచిపోతాయి కదా. క్రూడ్ ఆయిల్ సప్లై నిలిచిపోతే మనకి డిమాండ్ కి తగినటువంటి సప్లై ఉండదు కాబట్టి ఆబ్వియస్ గా క్రూడ్ ప్రైస్లు అయితే పెరుగుతాయి. అదే లాస్ట్ 2 days నుంచి జరుగుతుంది. ఈ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక్కసారి క్రూడ్ ఆయిల్ ప్రైస్ లోని మనకి జంప్ అన్నది కనపడింది. అండ్ మన ఇండియా విషయంకి వచ్చేసరికి మన ఇండియా ఇరాన్ నుంచి సప్లైస్ అయితే తగ్గించింది కానీ అరబ్ కంట్రీస్ నుంచి క్రూడ్ ఆయిల్ సప్లై స్టిల్ అయితే తీసుకుంటుంది. మన ఓవరాల్ క్రూడ్ ఆయిల్ సప్లైస్ లోని 50% ఆఫ్ ది క్రూడ్ ఇంపోర్ట్ ని మనం అరబ్ కంట్రీస్ నుంచే చేసుకుంటున్నాం. ఈవెన్ సిఎన్జి ఇంపోర్ట్స్ కూడా మనం స్ట్రాంగ్ గా అరబ్ కంట్రీస్ నుంచే చేసుకుంటున్నాం. ఒకవేళ ఈ సప్లైస్ అన్నవి నిలిచిపోయి సిఎన్జి అండ్ క్రూడ్ ప్రైస్లు కనుక పెరిగిపోయి అనుకోండి, డెఫినెట్ గా దాని యొక్క ఇంపాక్ట్ మన ఇండియా మీద ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువగా క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. క్రూడ్ ప్రైస్లు ఇలా పెరిగిపోయడం వల్ల ఏమవుతుంది, మన ఇంపోర్ట్ బిల్ అనేది పెరిగిపోద్ది కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ అయితే ఇండియా మీద ఉంటుంది. అండ్ ఈ క్రూడ్ ప్రైస్లు ఎంత వరకు వెళ్ళొచ్చు అంటే గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు ఒక ప్రెడిక్షన్ అయితే రిలీజ్ చేశారు. ఒకవేళ ఈ వార్ 1 month కంటిన్యూ అయ్యి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్ గా క్లోజ్ అయింది అనుకోండి, క్రూడ్ ప్రైస్లు ఇక్కడ నుంచి మరొక $15 వరకు పెరగచ్చు అని చెప్పి వీళ్ళైతే ఎస్టిమేట్ చేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే డెఫినెట్ గా వరల్డ్ పైన దీని ఇంపాక్ట్ బాగానే ఉంటుంది అండ్ మన ఇండియా కూడా దీని వల్ల ఇంపాక్ట్ అవ్వచ్చు. ఇండియా మీద ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నారు కదా. సో ఇక్కడ నుంచి కూడా ఫర్దర్ గా మనం మార్కెట్ లో భారీ ఫాల్ చూడొచ్చా అంటే మీకు మరొక ఇమేజ్ డిస్ప్లే చేస్తాను చూడండి. జనరలీ వార్స్ జరిగినప్పుడు మార్కెట్ స్టార్టింగ్ లో కరెక్ట్ అవుతాయి, కానీ ఆ కరెక్ట్ అయిన తర్వాత మార్కెట్స్ రికవర్ అవడానికి మరీ పెద్దగా టైం పట్టదు. ఈ ఇమేజ్ లో మీరు క్లియర్ గా చూసినట్లయితే మల్టిపుల్ వార్ టైమ్స్ లోని మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అన్న దాని గురించి క్లియర్ గా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. ప్రతిసారి వార్ జరిగినప్పుడు మనం చూసినట్లయితే యావరేజ్ గా మార్కెట్ 10% వరకు కరెక్ట్ అయింది. ఓన్లీ థింగ్ ఏంటంటే 9/11 యుఎస్ అటాక్స్ జరిగాయి కదా యుఎస్ పైన, ఆ అటాక్ జరిగినప్పుడే మార్కెట్ లో ఎక్కువగా ఫాల్ అనేది కనపడింది. ఆ ఫాల్ చూసిన తర్వాత మార్కెట్ రికవర్ అవ్వడానికి యావరేజ్ గా 38 days టైం పట్టినట్లయితే మాక్సిమం రికవర్ అవ్వడానికి 49 days టైం అయితే మార్కెట్స్ తీసుకున్నాయి. సో ఈ కొంత టైం తీసుకున్నా కూడా మార్కెట్ లోని స్ట్రాంగ్ గానే మనకి బౌన్స్ బ్యాక్ కనపడింది. రీసెంట్ గా ఎవరైతే మార్కెట్ లోకి వచ్చి ఉంటారో రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో కూడా మీరు చూసే ఉండొచ్చు. ఆ వార్ టైంలో ఇనిషియల్ గా మార్కెట్స్ కరెక్ట్ అయినా కూడా దాని తర్వాత మార్కెట్స్ లో రికవరీ అన్నది మనకి బాగానే కనపడింది. లాస్ట్ 1 to 1.5 year సినారియో ఇస్ డిఫరెంట్. డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టైం గెలిచిన దగ్గర నుంచి వేరియస్ జియో పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు, వేరియస్ కంట్రీస్ పైన డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ విధించడం కావచ్చు, ఇలాంటి థింగ్స్ తోని మన మార్కెట్ లో ప్రెషర్ అయితే కనపడింది. కానీ జనరలీ వార్ టైంలోని మార్కెట్స్ కొంత నెగిటివ్ గా రియాక్ట్ అయినా కూడా దాని తర్వాత మార్కెట్స్ లో మంచి రికవరీ చూస్తాం. దట్టు మన ఇండియన్ మార్కెట్ గురించి మనం మాట్లాడుకోవాలనుకోండి, మన ఇండియన్ మార్కెట్ ఆల్రెడీ లాస్ట్ 1 to 1.5 year నుంచి బాగానే కరెక్ట్ అయింది. ఈవెన్ ఎమర్జింగ్ మార్కెట్స్ తో కంపేర్ చేసినా, వేరియస్ బిగ్ మార్కెట్స్ తో కంపేర్ చేసినా కూడా మన ఇండియన్ మార్కెట్ అయితే ప్రెసెంట్ బెటర్ వాల్యుయేషన్స్ లోనే ఉన్నది. సో ఈ వార్ ఇంపాక్ట్ వలన కొన్ని రోజులు మన మార్కెట్ ఇక్కడ కరెక్ట్ అయినా కూడా తిరిగి మన మార్కెట్ లోని బౌన్స్ బ్యాక్ అన్నది మనం చూసేటువంటి అవకాశం ఉంది. సో ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ వ్యూతో ఆలోచించి ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి, అస్సలు భయపడాల్సినటువంటి పని లేదు. ప్రెసెంట్ మన మార్కెట్ అయితే అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ఉన్నది కాబట్టి మీరు ఒకవేళ ఎస్ఐపిస్ అవి చేస్తున్నట్లయితే భయపడకుండా హ్యాపీగా కంటిన్యూ చేసుకోండి. ఓన్లీ థింగ్ వార్ వలన ఈ షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ డెఫినెట్ గా మార్కెట్ పైన అయితే ఉంటది, కానీ ఆ ఇంపాక్ట్ తర్వాత మార్కెట్స్ లోని మనకి మంచి రికవరీ కనపడుతుంది. ఈవెన్ వార్ టైంలోని మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యాయి అన్న దాని గురించి మన ఛానల్లో ఆల్రెడీ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ వీడియోని అయితే రికార్డ్ చేసి రిలీజ్ చేసాం కూడా. ఒకవేళ మీకు ఎవరికైనా అంటే మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యే తెలుసుకోవాలనుకున్నట్లయితే ఆ వీడియోని అయితే ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. ఆ వీడియోని చూసినట్లయితే ఈ వార్ టైంలో మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యాయి, దాని తర్వాత ఎలా రికవర్ అయ్యాయి అన్న దాని గురించి ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ దీంతో పాటుగా ఒకవేళ అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ వ్యూతోనైతే మనం భయపడాల్సిన అవసరం
లేదు అంటున్నారు కదా, షార్ట్ టర్మ్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే వాళ్ళు ఏం చేయాలంటే ఇలాంటి టైంలో అంటే షార్ట్ టర్మ్ వ్యూతో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఈ టైంలోని కొంత మార్కెట్స్ అయితే జాగ్రత్తగా ఉండడమే బెటర్. ఎందుకంటే ఈ టైంలో మార్కెట్స్ లోని ఒక్కసారి మనకి వాలిటాలిటీ అనేది చాలా ఎక్కువగా కనపడుతుంది కదా. ఒకవేళ షార్ట్ టర్మ్ వ్యూతో ఇన్వెస్ట్ చేస్తున్నా లేదా ట్రేడర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరైతే కొంత మార్కెట్ తో జాగ్రత్తగా ఉండడం అన్నది బెటర్. నో మార్కెట్స్ పైన పడేటువంటి ఇంపాక్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇండివిజువల్ స్టాక్స్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుందని మనం మాట్లాడుకోవాలంటే మెయిన్లీ ఈ కాన్ఫ్లిక్ట్ వలన ఈపీసీ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన అయితే బిగ్ ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. దీనిలో మనం మాట్లాడుకోవాలంటే ఎల్ఎన్టీ వాళ్ళకి దగ్గరగా 30% ఆఫ్ ది ఆర్డర్ బుక్ వీళ్ళకి ఈ అరబ్ కంట్రీస్ నుంచే ఉన్నది కాబట్టి మెయిన్లీ ఎల్ఎన్టీ వాళ్ళపైన దీని యొక్క ఇంపాక్ట్ బాగానే పడచ్చు. ఒకవేళ ఈ వార్ ఇలాగే కంటిన్యూ అయింది అనుకోండి, అక్కడ వర్క్స్ అవి నిలిచిపోతాయి కదా, దానివల్ల ఎల్ఎన్టీ పైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ ఎల్ఎన్టీ వాళ్ళతో పాటుగా కేసీ ఇంటర్నేషనల్ వాళ్ళ ఆర్డర్ బుక్ లో కూడా 20 to 25% వరకు కంట్రిబ్యూషన్ అరబ్ కంట్రీస్ నుంచే వస్తుంది. సో దానివల్ల కేసీ ఇంటర్నేషనల్ పైన కూడా కొంత ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు రిమైనింగ్ ఈపీసీ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన డెఫినెట్ గా దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. దీంతో పాటు మనం మాట్లాడుకోవాలంటే ఎయిర్లైన్ స్టాక్స్ పైన కూడా దీని యొక్క ఇంపాక్ట్ డెఫినెట్ గా పడుతుంది. ఎందుకంటే మనకి ఇంటర్నేషనల్ ట్రావెల్ కి వెళ్ళాలనుకోండి, మోస్ట్ ఆఫ్ ది డెస్టినేషన్స్ కి మనం వెళ్ళాలనుకున్నప్పుడు దుబాయ్ లోని మనకి డెఫినెట్ గా హాల్ట్ అన్నది ఉంటుంది. సో ఇప్పుడు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని క్లోజ్ చేయడం వలన చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. కాబట్టి మెయిన్లీ ఎయిర్లైన్ కంపెనీస్ లైక్ ఇండిగో కావచ్చు, స్పైస్ జెట్ కావచ్చు, వీటిపైన ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లోని స్టాక్స్ అయితే నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. వీటితో పాటు ఇప్పుడు క్రూడ్ ప్రైస్లను పెరుగుతున్నాయి కదా. ఈ క్రూడ్ ని రా మెటీరియల్ గా యూజ్ చేసేటువంటి వేరియస్ ఇండస్ట్రీస్ ఉంటాయి, లైక్ పెయింట్స్ ఇండస్ట్రీ కావచ్చు. వీటితో పాటు వేరియస్ ఇండస్ట్రీస్ లోని క్రూడ్ ని అయితే యూజ్ చేస్తారు. సో ఈ క్రూడ్ ని యూజ్ చేసేటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇన్పుట్ కాస్ట్ అన్నది పెరిగిపోద్ది. కాబట్టి ఆ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా కూడా ఇది నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. వీటితో పాటుగా మనం అరబ్ కంట్రీస్ కి ఎక్కువగా బాస్మతి రైస్ ని ఎక్స్పోర్ట్స్ చేస్తుంటాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ వలన బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఇది కేఆర్బిఎల్, ఎల్టీ ఫుడ్స్ లాంటి కంపెనీస్ పైన అయితే డెఫినెట్ గా ఇంపాక్ట్ అయితే చూపించనుంది. మార్కెట్స్ రిలేటెడ్ ఇది కదా, జనరల్ ఇటువంటి జరుగుతున్నప్పుడు సేఫర్ అసెట్ క్లాసెస్ లైక్ గోల్డ్ అండ్ సిల్వర్ ఎలా రియాక్ట్ అవుతాయి అంటే, జనరలీ మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే జియోపొలిటికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు సేఫర్ అసెట్ క్లాసెస్ లోకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బాగానే మూవ్ అవుతాయి. కాబట్టి మనకి శనివారం రోజు ఈ వార్ స్టార్ట్ అయిన తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు ఒకసారి పెరిగాయి. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ వాటి బోటమ్ అంటే రీసెంట్ గా పడ్డాయి కదా, ఆ పడిన దగ్గర నుంచి చూసినట్లయితే గోల్డ్ నియర్లీ 20% పైన పెరిగితే సిల్వర్ 40% పైనే రికవర్ అయింది కూడా. ఇప్పుడు ఈ ఇష్యూ వలన మరికొన్ని రోజులు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు మనకి పెరగచ్చు. కానీ వన్ థింగ్ అయితే క్లారిటీగా చెప్పాలనుకున్నా, సిల్వర్ ఏదైతే ఉన్నదో సిల్వర్ స్టిల్ ఇప్పుడైతే కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతుంది. మైట్ బి జియోపొలిటికల్ ఇష్యూస్ వలన కొంత పెరిగినా కూడా సిల్వర్ రిలేటెడ్ గా ఎవరైతే ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో సిల్వర్ లో ఉండేటువంటి వాలిటాలిటీని అయితే గుర్తుపెట్టుకోండి. సిల్వర్ పెరిగినప్పుడు ఎలా పెరుగుతుందో పడినప్పుడు కూడా అలాగే పడుతుంది. నువ్వు సిల్వర్ తో కంపేర్ చేస్తే గోల్డ్ ఈజ్ మచ్ సేఫర్ అసెట్ క్లాస్. కాబట్టి ఒకవేళ మీ పోర్ట్ఫోలియోని కొంత డైవర్సిఫై చేసుకోవాలనుకున్నట్లయితే గోల్డ్ లో అసలు ఇన్వెస్ట్మెంట్ లేదనుకోండి, ఆ కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే గోల్డ్ లోని ఒకసారి ఇన్వెస్ట్ చేయకుండా కొంత ఎస్ఐపి రూట్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. స్టిల్ గోల్డ్ కూడా కొంత ఎక్స్పెన్సివ్ గానే ఉన్నది. కానీ ఇలాంటి జియోపొలిటికల్ ఇష్యూస్ కంటిన్యూ అవుతున్నప్పుడు గోల్డ్ ప్రైస్ అయితే పెరగచ్చు. కాబట్టి కొంత పోర్ట్ఫోలియోని అయితే గోల్డ్ సైడ్ డైవర్సిఫై చేసుకోవచ్చు. కానీ సిల్వర్ రిలేటెడ్ గా వాలిటాలిటీని అర్థం చేసుకోకుండా ఎవరైనా ఇప్పుడు అంటే ఇంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఒకవేళ ప్రైస్ కరెక్ట్ అయిందనుకోండి, దానివల్ల నష్టపోయేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి ఇదైతే క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. డైలీ మార్కెట్ రిలేటెడ్ గా ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నౌ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లో మనం ఒక స్టాక్ గురించి కాదు, ఒక సెక్టర్ రిలేటెడ్ గా మాట్లాడుకోబోతున్నాం. యాక్చువల్లీ ఆ సెక్టర్ రిలేటెడ్ గా మంచి ఆపర్చునిటీ కనబడుతుంది. సో ప్రెసెంట్ జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్ లైక్ యుఎస్ అండ్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్ కావచ్చు, ఈవెన్ పాకిస్తాన్ అండ్ అలాగే మనకి ఆఫ్ఘనిస్తాన్ మధ్యన కూడా కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది కదా. ఈ రోజు వస్తున్నటువంటి అప్డేట్స్ బట్టి చూస్తే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ కి చెందిన నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఉన్నది కదా, వీళ్ళ మెయిన్ ఎయిర్ బేస్ ఇది, దాన్నైతే హిట్ చేసామని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు చెప్తున్నారు. బట్ పాకిస్తాన్ దగ్గర నుంచి ఇప్పటివరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి జియోపొలిటికల్ ఇష్యూస్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కదా. వేరియస్ కంట్రీస్ మధ్యన ఈ యుద్ధాలు అయితే జరుగుతుండడం వలన ప్రతి కంట్రీ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అని చెప్పి నెక్స్ట్ డికేడ్ లో మీరు చూసినట్లయితే అన్ని కంట్రీస్ కూడా స్ట్రాంగ్ గా డిఫెన్స్ బడ్జెట్ అయితే పెంచేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి మోడర్న్ వార్స్ కూడా మనం చూసాం అనుకోండి, మెయిన్లీ టెక్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదా వార్ లోని. సో అందుకని ప్రతి కంట్రీ కూడా డిఫెన్స్ టెక్ సైడ్ నెక్స్ట్ డికేడ్ లో స్ట్రాంగ్ గానే స్పెండ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మెయిన్లీ డిఫెన్స్ కంపెనీస్ కి అయితే
అన్ని కంట్రీస్ నుంచి మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో దానివలన ఈ రోజు సెషన్లో మీరు చూసారనుకోండి, ఈ ఇష్యూ స్టార్ట్ అవడంతో మోస్ట్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాక్స్, అంటే మార్కెట్ నెగిటివ్ గా రియాక్ట్ అయినా కూడా మోస్ట్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాక్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. సో ఈ రోజు విషయం మనం పక్కన పెడితే కమింగ్ డెకేడ్ లోని డిఫెన్స్ సెక్టర్ కి అయితే స్ట్రాంగ్ ఆపర్చునిటీ కనపడుతున్నది. దట్టు డిఫెన్స్ సెక్టర్ లో కూడా టెక్ సైడ్ ఎక్కువగా వర్క్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అటువంటి కంపెనీస్ సైడ్ అయితే ఇంట్రెస్టింగ్ చేంజ్ అయితే మనం చూడొచ్చు. సో అటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా మీకు ఒకవేళ డిఫెన్స్ సెక్టర్ సైడ్ ఎక్స్పోజర్ లేనట్లయితే అటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా అయితే ఒకసారి వర్క్ చేయడానికి ప్రయత్నించండి. ఎవరికైతే ఇండివిజువల్ కంపెనీస్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి అవకాశం లేదంటే వర్క్ చేయలేము అనుకుంటారో వాళ్ళు ఈవెన్ మ్యూచువల్ ఫండ్ రూట్ ను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్ ఒకటి, మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళది కూడా డిఫెన్స్ ఫండ్ ఒకటి ఉన్నది. సో ఈ డిఫెన్స్ ఫండ్ రిలేటెడ్ గా కూడా ఆప్షన్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో మీరు ఈరోజు స్టాక్ ఆఫ్ ది డే లో ఏదైనా స్టాక్ అనుకుంటున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ రేపు హోలీ సందర్భంగా మన మార్కెట్స్ కి హాలిడే. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.